ఇరుపాక్ష అన్నకు కూడా మీ చల్లని దీవెనలో మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమిరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది. నారాయణ రెడ్డి అన్న భార్య. నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడూ తోడుగా ఉంటూనే వచ్చాడు. నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం. మీ చల్లని దీవెనలు నా అక్కపై ఉంచమని కోరుతా ఉన్నా. శ్రీదేవమ్మ అక్కపై దన్నా. కోడమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్, డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టరు, ప్రజలకు మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా. కర్నూలుకు సంబంధించి ఇమ్తియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి. ఇమ్తియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు. తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు. పాపం డబ్బులు మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు. మన పార్టీ అభ్యర్థి. మీ అందరి చల్లని దీవెనలు ఇమ్తియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక ఆదోని సాయన్న గురించి నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ పరిచయస్తుడు. కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే, కానీ మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు సాయన్నపై కూడా ఉంచవలసిందిగా